అనిశెట్టి రజిత గారు తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అనిశెట్టి రజిత గారు వరంగల్లులో ఏప్రిల్ 14, 1958లో జన్మించారు. 2025 ఆగస్టు 11న ఆమె హన్మకొండలోని గోపాల్పూర్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె తన దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం దానం చేశారు. వీరి రచనలు గులాబీలు జ్వలిస్తున్నాయి, నేనొక నల్ల మబ్బునవుతా, చెమట చెట్టు, ఓ లచ్చవ్వ, ఉసురు, గోరంత దీపాలు, దస్తఖత్, అనగనగా కాలం మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు. నన్నే ఓ నన్హే, మార్కెట్ స్మార్ట్ శ్రీమతి లాంటి పుస్తకాలు, కాలం క్యాన్వాస్ మీద అనే కవిత్వం కూడా వెలువరించారు. వీరి సంపాదకత్వంలో వ్యతిరేకతలై ఊపిరి, జిగర్, ఉద్విగ్న, ఆకాశ పుష్పం, ముజఫర్ నగర్ మారణకాండ, అగ్నిశిఖ, పోలవరం, ప్రాణాంతక ప్రమాదం మొదలైన పుస్తకాలు వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. వీరికి 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం ప్రదానం చేసింది. వారి 2 కవితలు విందాం. కాలం కాన్వాస్ కవిత్వ సంపుటి నుండి. అనిశెట్టి రజిత గారి కవితలు 2. అంతర్గానం. నా కలలన్నీ కల్లలుగా సగసగాలుగా ఆగిపోతుంటాయి. ఒక్కగానొక్క కల పూర్తి కాకుండానే ఆరిపోయి అంతర్ధానమవుతుంటుంది. తపనతో దహించుకుపోతున్న సాకారం కాని ఒకే ఒక కల కోసం, కలల వాకిళ్లలో కువకువల కోసం కళ్ళు నులుముకుంటూనే ఉన్నా. కలల వాకిళ్లలో కువకువల కోసం కళ్ళు నులుముకుంటూనే ఉన్నా. ఎప్పుడు మొలిచిందో ఆ కల దిగ్భ్రమలా నిన్న రాత్రి వచ్చింది. నిలువెల్లా వెచ్చని వెలుగుతో గుచ్చింది. ఉగాదులకు తలుపులు తెరిచింది. నాలో లోన దశాబ్దాలుగా విలీనమైన సామ్యవాద గీతం రాత్రి స్వప్నానంతరం అంతర్గానమై ఉప్పొంగి పారింది. కదం తొక్కుతూ ప్రవహించింది. నేనిప్పుడు నా మనోదేహాల బూజుల్ని దులుపరించుకొని మనిషిని కావాలి. నేనిప్పుడు నా మనోదేహాల బూజుల్ని దులుపరించుకొని మనిషిని కావాలి. కవినై, గాయకినై, శిల్పినై కొత్తగా నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి. నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి. నీవు నేను కలలు కంటూనే ఉండాలి. అక్షరతంత్రులకు రాగాలు మీటుతూ, అంతర్నేత్రానికి ఆయువును అందిస్తూ, సంచలన వాక్యాలను రసాత్మకం చేయాలి. రగరగమని రగులుకుంటూ ఆశయాల చీరికల్ని పూడుస్తూ, కొండంత రాశులుగా పోయాలి. ఋతుసేద్యం చేసే రైతుగా మారాలి. ఆ స్వప్నాలు స్వప్నశిలలై మాసిపోకుండా వసంతకాల మేఘ గర్జనలతో కలిసి కాకలీ కాంతి స్వనాల వానగా కురుస్తూ కోకిలల కోసం చిగురు టుయ్యాలలు కట్టాలి. కాకలీ కాంతి స్వనాల వానగా కురుస్తూ కోకిలల కోసం చిగురు టుయ్యాలలు కట్టాలి.